In triangle ABC, D, E and F are the midpoints of sides AB, BC and CA respectively. So that triangle ABC is divided into 4 concurrent triangles. When the 3 midpoints are joined to each other, so triangle DEF is called medial triangle. సో మనకేమి ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఏబిసి ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్స్ యొక్క మిడ్ పాయింట్స్ డిఈఎఫ్ అన్నాడు. సో అప్పుడు వీటిని జాయిన్ చేసినప్పుడు మనకి మిడిల్లోన డిఈఎఫ్ అనే ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. సో ఈ 4 ఇక్కడ ఒక ట్రయాంగిల్ 4. సో ఈ 4 ట్రయాంగిల్ కాంకరెంట్ ట్రయాంగిల్స్ అని చూపించాలి. సో ఈ కాంకరెంట్ ట్రయాంగిల్స్ అని చూపించాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ షేప్స్ ఎలా ఉన్నాయి, వీటి ప్యారలల్ లైన్స్ ఏమి, అడ్జసెంట్ సైడ్స్ ఏమి, ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏబి లైన్ కి మిడ్ పాయింట్ డి అన్నప్పుడు మనకి ఏ నుంచి డికి ఎంత ఉందో ఏడి ఈక్వల్ టు డి నుంచి బి కూడా అంతే ఉంటుంది. సో ఏడి ఈక్వల్ టు డిబి. సో ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటుంది. మిడ్ పాయింట్స్ అంటే మనకి ఒక సైడ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా. సో అదే విధంగా బిసి అనే సైడ్ ని ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఏసి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఈక్వల్ పార్ట్స్ ఏర్పడతాయి. సో నెక్స్ట్ వన్ ఏమి అంటే మనకి ట్రయాంగిల్. సో మిడ్ పాయింట్స్ థీరం. సో మిడ్ పాయింట్స్ థీరం ప్రకారము సో మనకు మిడ్ పాయింట్స్ థీరం ఏమి అంటే సో మనకి మిడ్ పాయింట్స్ థీరం ప్రకారం ఇదే చూడండి మనకి మిడ్ పాయింట్స్ థీరం. సో మిడ్ పాయింట్స్ థీరం ప్రకారము మనకు మిడ్ పాయింట్స్ థీరం డిఈ ప్యారలల్ టు ఏసి. సో మనకి ఇక్కడ డిఈ లైన్ ఉంది, ఏసి లైన్. సో ఈ 2 లైన్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. సో సిమిలర్లీ డిఎఫ్ లైన్ కి బిసి లైన్ కి డిఎఫ్ అనేది ప్యారలల్ గా ఉంటుంది. అండ్ ఈఎఫ్ లైన్ కి ప్యారలల్ గా ఏబి లైన్ ఉంటుంది. సో ఈచ్ అదర్ అక్కడ మనకి ప్యారలల్స్ అవుతాయి. ఏమేమి ప్యారలల్ వస్తాయి చూడండి ఏసి లైన్ కి డిఈ అనేది ప్యారలల్, వన్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిసి లైన్ కి డిఎఫ్ అనేటివి ప్యారలల్ లైన్స్ అవుతాయి, వన్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వన్ ఏమి ఏబి లైన్ కి ఈఎఫ్ అనేది కూడా ప్యారలల్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ప్యారలల్ లైన్స్, 3 ప్యారలల్ లైన్స్ ఏర్పడినాయి. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఏవవి డిఈ ప్యారలల్ టు ఏసి, similarly DF parallel to BC and EF parallel to AB. So therefore parallelograms ఇక్కడ ఏమేమి ఏర్పడతాయి చూడండి ఏడి ఈఎఫ్. సో ఇదింత వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. సో మనకి ఏమి 3 ప్యారలల్ సైడ్స్ ఏర్పడినాయి కాబట్టి ఇక్కడ 3 ప్యారలలోగ్రామ్స్ ఏర్పడతాయి. ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్ ఏమి ఏడిఈఎఫ్. సెకండ్ వన్ ప్యారలలోగ్రామ్ తీసుకుంటే సెకండ్ వన్ ప్యారలలోగ్రామ్ మనకి ఏమి బిఈఎఫ్డి. సో ఇది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్
సిఎఫ్డిఈ. సో సిఎఫ్ ఇక్కడ మనకి చివరిగా ఉంది మా ఇక్కడ డిఎఫ్. సో డిఈ ఈ సిఎఫ్ డిఈ ఇది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. సో ఆల్ ప్యారలలోగ్రామ్స్ 3 ప్యారలలోగ్రామ్స్ ఏర్పడినాయి. ఇన్ ద ప్యారలలోగ్రామ్ ADEF DF is the diagonal. సో మనకి ADEF అనే ప్యారలలోగ్రామ్ లో ఈ డిఈ అనేది ఏమవుతుంది? వన్ ఆఫ్ ద డైగోనల్ అవుతుంది. వన్ ఆఫ్ ద డైగోనల్. సో నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ డైగోనల్ ఇది అయినప్పుడు అప్పుడు ట్రయాంగిల్ చూడండి ADF అనేది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అండ్ DEF అనేది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. సో ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క కామన్ సైడ్ DF అవుతుంది. సో కామన్ సైడ్ DF అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ డైగోనల్ డివైడ్ ద ప్యారలలోగ్రామ్ ఇంటూ కాంకరెంట్ ట్రయాంగిల్స్. సో మనకి ప్యారలలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ లో కానీ డైగోనల్ తీసుకుంటే మనకి 2 కాంకరెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. మనము ఏమి సైడ్ యాంగిల్స్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసినాము. ప్యారలలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ లో కానీ వన్ ఆఫ్ ద డైగోనల్ డ్రా చేసినప్పుడు మనకి అక్కడ ఈక్వల్ 2 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఆ ఈక్వల్ 2 ట్రయాంగిల్స్ ని మనం ఏమంటామంటే కాంకరెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అంటారు. సో మనకి ఇక్కడ ADF అనే ఒక ట్రయాంగిల్ అండ్ DEF అనేవి ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మనం ఏం చేయాలి? 4 కాంకరెంట్ ట్రయాంగిల్స్ అని చూపించాలి. సో మనకి 2 ట్రయాంగిల్స్ కాంకరెంట్ అన్నాం. సో నెక్స్ట్ వన్ మనకి చూసుకుంటే BDE అండ్ DEF. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ప్యారలలోగ్రామ్ తీసుకుందామా. BDEF అనే ప్యారలలోగ్రామ్ కి DE అనేది డైగోనల్ అవుతుంది. సో మనకి ఈ ప్యారలలోగ్రామ్ కి DE అనేది డైగోనల్ అవుతుంది కాబట్టి DBE అండ్ EFD అనేటివి కూడా DEF అనేవి కూడా ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాంకరెంట్స్ ట్రయాంగిల్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ మనకు తీసుకుంటే ఇక్కడ చూడండి DFEC ఇది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ కి EF అనేది డైగోనల్ అవుతుంది. సో డైగోనల్ ఒక ప్యారలలోగ్రామ్ కి డైగోనల్ ని డ్రా చేసినప్పుడు అక్కడ మనకి 2 కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. సో మనకి అప్పుడు ఇది ఒక కాంకరెంట్ ట్రయాంగిల్స్, CFE అనేది ఒక కాంకరెంట్ ట్రయాంగిల్స్. చూడండి CEF అండ్ ట్రయాంగిల్ DFE ఇవి రెండు కూడా కాంకరెంట్ ట్రయాంగిల్స్. సో అప్పుడు మనకి 4 కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పడింది. ADF అనేది ఒక ట్రయాంగిల్, DEF అనేది ఒక ట్రయాంగిల్, DBE అనేది ఇంకొక ట్రయాంగిల్ అండ్ CEF అనేది ఒక ట్రయాంగిల్. సో మనకి 4 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. 4 ట్రయాంగిల్స్ ఏ ట్రయాంగిల్స్ అవి? కాంకరెంట్ అవుతాయి. 4 ట్రయాంగిల్స్ కూడా మనకి కాంకరెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మరి ఈ ట్రయాంగిల్స్ నే మనము చూడండి. సో ఆల్ 4 triangles are concurrent. We have shown that a triangle ABC is divided into 4 concurrent triangles by joining the midpoints of the sides. సో మనము ABC అనే ట్రయాంగిల్ కి ABC అనే ట్రయాంగిల్ లో మిడ్ పాయింట్స్ తీసుకొని మిడిల్ లో ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసినప్పుడు మనకి 4 కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పడినాము. ఈ మనకి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఫర్దర్ క్లాసెస్ లో అంటే హయ్యర్ క్లాసెస్ లో మనకి ఈ మిడ్ పాయింట్స్ తో ఏర్పడే ట్రయాంగిల్స్ గురించి ఇస్తారు. సో మనకి అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి మిడ్ పాయింట్స్ తో ఏర్పడితే ఒక ట్రయాంగిల్ లో మిడ్ పాయింట్స్ తీసుకొని ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు అక్కడ 4 ట్రయాంగిల్స్ అనేటివి కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మనం దీనికి సంబంధించిన మిడ్ పాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తే
సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ సో మిడ్ పాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 8.4 చూస్తే ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. D is a point on AB such that AD equal to 1/4 AD and E is a point on AC such that AE equal to 1/4 AC. If DE equal to 2 centimeters, find BC. సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఆ ట్రయాంగిల్ ఏది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏబిసి అనే ట్రయాంగిల్ అన్నాడు. ఈ ఏబిసి ట్రయాంగిల్ లో చూడమ్మా, ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేస్తే ABC triangle. ABC is a triangle. D is a point on AB such that AD equal to 1/4 AC. సో మనకి AB అనే సైడ్ లో 1/4 పార్ట్ ఉంటుంది. 1/4 అంటే AD అనే సైడ్ ని 4 పార్ట్ గా డివైడ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్, సపోజ్ వన్ సైడ్ 2, 3, 4. సో ఇది ఏమవుతుంది, ఇప్పుడు డి అవుతుంది, పాయింట్ డి అవుతుంది. సో నెక్స్ట్ అండ్ ఈ ఈజ్ పాయింట్ ఆన్ ఏసీ సచ్ దట్ ఏ ఈక్వల్ టు 1/4 ఏసీ. సో ఏసీ సైడ్ తీసుకుంటే ఈ ఏసీ సైడ్స్ లో 1/4 పార్ట్ ఏఈ అవుతుంది. సో ఈ సైడ్ లో 1/4 పార్ట్ అంటే 4 పార్ట్ గా డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏర్పడే పాయింట్ ఈ అవుతుందమ్మా. ఇక్కడ ఏర్పడే పాయింట్ ఈ. సో నెక్స్ట్ మనకి ఏమి, ఇఫ్ డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్ ఫైండ్ బీసీ లెంత్. సో ఈ డిఈ లెంత్ ఎంత, 2 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, 2 సెంటీమీటర్. సో మనం ఏం చేయాలి, బీసీ ఎంత లెంత్ ని కలిగి ఉంటుందో కనుక్కోవాలి. సో మనకి అప్పుడు ఇక్కడ చూడండి, ఏబిసి ట్రయాంగిల్ అండ్ ఏడిఈ అనేది కూడా ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ సైడ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తీసుకుందాం. సో given that D and E are points on AB and AC. So AC and AB and AC sides లో 1/4 పార్ట్ డి అండ్ ఈ అనే పాయింట్స్ ఉంటాయి. నో నెక్స్ట్ వన్, సచ్ దట్. సో మనం ఏం క్వశ్చన్ లో ఉన్న పాయింట్స్ ఇక్కడ రాసుకుంటున్నామా. సచ్ దట్ ఏడి ఈక్వల్ టు 1/4 ఏబి అండ్ ఏసి ఏఈ ఈక్వల్ టు 1/4 పార్ట్ ఏసి. సో మనకి ఏ ఈక్వల్ టు 1/4 ఏసి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏమి, ఏబిసి ట్రయాంగిల్ లో డి అనేది ఏడి ఈక్వల్ టు ఏడి, ఈ లెంత్ అనేది ఈ లెంత్ లో 1/4 పార్ట్ ఉంటుంది అని. సో అదే విధంగా ఏసీ సైడ్ తీసుకున్నప్పుడు ఏసీ సైడ్ లోన 1/4 పార్ట్ ఏఈ ఉంటుంది అని. సో సపోజ్ మనకి ఈ లెంత్ వచ్చేసి 4 యూనిట్స్ తీసుకుంటే ఏమి 1, 2, 3 మనకేమి
ఈ ట్రయాంగిల్ ని 4 పార్ట్స్ చేస్తే 1/4 పార్ట్ ఏడి సైడ్ ఉంటుంది. అదే విధంగా ఏసీ సైడ్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు 1/4 పార్ట్ ఏఈ ఉంటుంది. సో మనం అదే రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏమి అంటే మనకి బీసీ లెంత్ కనుక్కోవాలి. సో ఇది 2 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉందో కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఈ పార్ట్ ని డివైడ్ చేసుకుంటే ఈ పార్ట్ ని ఎక్స్ వై అనుకుందామా, ఎక్స్ వై అనుకుందాం. సో అప్పుడు మనకి ఏఎక్స్ వై అనేది కూడా ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ వై లెంత్ కనుక్కుంటే మనకి నెక్స్ట్ బీసీ లెంత్ అనేది వస్తుంది. సో మనకి ఈ లెంత్ తెలుసు, ఈ లెంత్ కనుక్కుందామండి మా. సో ఆ లెంత్ కనుక్కోవాలంటే లెట్ ఎక్స్ వై బి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి, mid points of AB and AC. సో మనకి ఏమి ఏబి అండ్ ఏసీకి ఇవి ఏమవుతాయి, మిడ్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు మనం మిడ్ పాయింట్స్ చూసుకున్నాం కదా, మిడ్ పాయింట్స్ ట్రయాంగిల్ ప్రకారం ఇవి మిడ్ పాయింట్స్ అవుతాయి. మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకి ఏఎక్స్ సైడ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఎక్స్బి సైడ్ కూడా అంతే లెంత్ ఉంటుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో సిమిలర్లీ సేమ్. సో మనకి అప్పుడు ఎక్స్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది, వై అనేది కూడా మిడ్ పాయింట్ అవుతుంది. జాయింట్ డి కామా ఈ అండ్ ఎక్స్ వై. Now in the triangle AXY, AXY triangle తీసుకుంటే, so now in triangle AXY, DE are the midpoints. సో మనకి AXY అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఈ AXY ట్రయాంగిల్ లో ఏఎక్స్ సైడ్ మిడ్ పాయింట్ డి, ఏవై సైడ్ మిడ్ పాయింట్ ఈ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ కి ఇవి రెండు మిడ్ పాయింట్స్ అవుతాయి, ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏఎక్స్ అండ్ ఏవై. సో అప్పుడు మనకి డిఈ అండ్ ఎక్స్వై ఈ టూ లైన్స్ ఏ లైన్స్ అవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. చూడండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఈ సైడ్ కి ఎక్స్వై సైడ్ ప్యారలల్ అవుతుంది అండ్ ఎక్స్వై సైడ్ కి బీసీ సైడ్ అనేది ప్యారలల్ సైడే అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ సైడ్స్ ప్యారలల్ లైన్స్ అని చూపిస్తాం. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనకి ఏమి ఈ ఎక్స్వై సైడ్ లో డిఈ సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది మా. ఈ సైడ్ లో ఇది ఆఫ్, ఎందుకంటే మిడ్ పాయింట్స్ తో ఏర్పడిన సైడ్ అవుతుంది కాబట్టి ఎక్స్వై సైడ్ లో డిఈ అనేది ఆఫ్ ఉంటుంది. సో అదే రాసుకుంటున్నాం మనం. therefore డిఈ parallel to xy and డిఈ equal to 1/2 xy. డిఈ అనేది xy సైడ్ లో ఆఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేసినామా. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఏమి డిఈ ఎంత ఇచ్చినాడు, డిఈ సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ మనకి డిఈ ప్లేస్ లో 2 సెంటీమీటర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1/2 xy. సో మనకి xy కావాలి కాబట్టి xy ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 2 into 2 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమి xy ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వస్తుంది. xy ఈక్వల్ టు 4
సెంటీమీటర్. సో మనకి ఇప్పుడు చూడండి, ఇవి 2 పారలల్ లైన్స్ అండ్ ఇది ఏఎక్స్‌వై ట్రయాంగిల్స్ కి మిడ్ పాయింట్స్ అవుతుంది కాబట్టి ఎక్స్‌వై లెంత్ లో డిఈ లెంత్ అనేది హాఫ్ ఉంటుంది అని రాసుకున్నాం. సో ఆ హాఫ్ కి ఏం చేసినాం మనం, డిఈ లెంత్ మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్ లో ఇచ్చినాడు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్‌వై వచ్చేసి 4 సెంటీమీటర్. సో ఈ లెంత్ వచ్చేసి మనకి అప్పుడు ఎంత వచ్చింది, 4 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ మనకి ఏమి, ఏబిసి ట్రయాంగిల్ లో ఎక్స్ అండ్ వై అనేటివి మిడ్ పాయింట్స్ అవుతాయి అన్నాం. అంటే బీసీ సైడ్ కి ఇది ఎంత ఉంటుంది, హాఫ్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదే రాసుకుందాం. ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎక్స్ వై are the midpoints of AB and AC, or the midpoints of AB and AC. సో అప్పుడు ఏబిసి ట్రయాంగిల్ లో ఎక్స్ అండ్ వై అనేటివి మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకి ఏమి, బీసీ ప్యారలల్ టు ఎక్స్వై ఆర్ ఎక్స్వై ప్యారలల్ టు బీసీ, ఇవి రెండు ఏమి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నాం కాబట్టి బీసీ సైడ్ లో ఎక్స్వై సైడ్ అనేది, ఎక్స్వై లైన్ అనేది ఆఫ్ ఉంటుంది మా. ఎందుకు, ఏబిసి ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి ఈ మిడ్ పాయింట్స్ అనేటివి ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది కాబట్టి ఈ బీసీ సైడ్ లో ఎక్స్వై సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది. సో మనం అదే రాసుకుందాం. ఎక్స్వై ప్యారలల్ టు బీసీ అండ్ xy ఈక్వల్ టు ఆఫ్ బీసీ, xy ఈక్వల్ టు ఆఫ్ బీసీ. సో మనకి xy ఎంత వచ్చింది ఇక్కడ, 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1/2 బీసీ. 2 ని ట్రాన్స్ఫర్ చేద్దామా, అప్పుడు మనం ఈక్వల్ రాసుకుంటే బీసీ ఈక్వల్ టు 4 into 2 సెంటీమీటర్. సో therefore BC equal to 8 centimeters. BC equal to 8 centimeter. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, BC సైడ్ కనుక్కోమన్నాడు కాబట్టి BC equal to మనకి 8 centimeters వస్తుంది. చూడండి మా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇఫ్ డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు ఫైండ్ బీసీ అన్నాడు. డిఈ సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ సైడ్ ఎంత వస్తుందో కనుక్కోండి అన్నాడు. సో మనం ఇది మిడ్ పాయింట్స్ ప్రాసెస్. 1 minute మా. ఓకే, ఓకే మా. ఓకే మా, నెక్స్ట్ సెకండ్ వన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సరిగ్గా కనిపిస్తుంది స్క్రీన్. ఇప్పుడు కనిపిస్తుంది లేదమ్మా, షేక్ ఇస్తుంది టచ్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, ABCD is a quadrilateral. EFG and H are the midpoints of AB, BC, CD and DA respectively. Prove that
ఈఎఫ్జిహెచ్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో మనకి ఏమి ఇచ్చినాడు, ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అన్నాడు. సో క్వాడ్రిలేటరల్ డ్రా చేస్తే ఏ బి సి డి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో నెక్స్ట్ ఏమి, ఈఎఫ్జిహెచ్ అనేటివి మిడ్ పాయింట్స్ అవుతాయి. సో ఏబి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఈ, బిసి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్, సిడి సైడ్ యొక్క మిడ్ పాయింట్ జి, ఏడి సైడ్ యొక్క మిడ్ పాయింట్ హెచ్. ఇవి మిడ్ పాయింట్స్ అవుతాయి. ఏబి సైడ్ ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. సో మనకి ఈ 4 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈఎఫ్జిహెచ్ అవుతాయని. సో మనం ఏం చేయాలంట, ఈఎఫ్జిహెచ్ అనేది ఒక ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఇవి మిడ్ పాయింట్స్ అని ఇప్పుడు మనం డయాగ్రామ్ లో డ్రా చేసినాం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ మిడ్ పాయింట్స్ ని రాసుకుంటే గివెన్ that EFGH are midpoints EF, G and H are the midpoints of the sides of quadrilateral ABCD. Sides of quadrilateral ABCD. ఇప్పుడు మనకి ఈ ఈఎఫ్జిహెచ్ తో మిడ్ పాయింట్స్ ఏర్పడినాయి అన్న. సో మనకి ఈ క్వాడ్రిలేటరల్ లో డయాగోనల్స్ ఉంటాయి కాబట్టి ఈ డయాగోనల్స్ తీసుకుంటే మనకి డయాగోనల్స్ ఏమవుతాయి, ఏసీ అండ్ బిడి డయాగోనల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ డయాగోనల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనము ఏసీ క్వాడ్రిలేటరల్ కి డయాగోనల్ డ్రా చేసినప్పుడు ఏబిసి అనేది ఏమవుతుంది, మనకి ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ లో మనకి ఈఎఫ్ అనేటివి మిడ్ పాయింట్స్ అవుతాయి. సో ఇప్పుడు మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకి ఏసి అండ్ ఈఎఫ్ అనేటివి ఏమవుతాయి, మనం ఈ 2 లైన్స్ ని డ్రా చేస్తే మిడ్ పాయింట్స్ మీట్ అవుతూ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఏసి అండ్ ఈఎఫ్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయమ్మా. ఏసి సైడ్ కి ఈ సైడ్ అనేది ప్యారలల్ సైడ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మిడ్ పాయింట్స్ తో ఏర్పడిన సైడ్ అవుతుంది కాబట్టి ఏసీ సైడ్ లో ఈఎఫ్ సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది. ఎందుకు, మిడ్ పాయింట్స్ తో ఏర్పడింది. మిడ్ పాయింట్స్ అంటే మనకి ఈ సైడ్స్ ని మిడిల్ లో ఉంటుంది కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పినాం. సో అప్పుడు మళ్ళీ ఏసీ సైడ్ లో ఈఎఫ్ సైడ్ అనేది ఆఫ్ సైడ్ ఉంటుంది. సపోజ్ మనకి ఇది 4 సెంటీమీటర్స్ అయినప్పుడు ఏసీ సైడ్, ఈఎఫ్ సైడ్ అనేది ఆఫ్ అన్నప్పుడు 2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఆఫ్ ద సైడ్ ఉంటుంది కాబట్టి అదే రాసుకుందామ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి EF are the midpoints. EF are the midpoints of the sides AB and
బిసి. సో ఏబి అండ్ బిసి సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అని చెప్తాం. సో మనం ఏసీ సైడ్ కి ఈఎఫ్ సైడ్ ప్యారలల్ అంటున్నాం కాబట్టి దేర్ఫోర్ ఈఎఫ్ ప్యారలల్ టు ఏసీ. సో మనకి ఏసీ సైడ్ లో ఈఎఫ్ అనేది ఆఫ్ సైడ్ అవుతుంది కాబట్టి ఏమి ఈఎఫ్ ఈక్వల్ టు 1/2 ఏసీ. ఏసీ సైడ్ లో ఈఎఫ్ సైడ్ అనేది ఆఫ్ సైడ్ అవుతుంది అని చెప్పాం. సో సేమ్ ప్రాసెస్ లోనే మనకి ఏసిడి ట్రయాంగిల్ తీసుకుంటే ఏసిడి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ ఏసిడి ట్రయాంగిల్ లో ఏడి సైడ్ మిడ్ పాయింట్ హెచ్, ఏసీ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జి అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ మీట్ అవుతూ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఏసీ సైడ్ కి జిహెచ్ సైడ్ అనేది ప్యారలల్ సైడ్ అవుతుంది. ఏసీ సైడ్ కి జిహెచ్ సైడ్ అనేది ప్యారలల్ సైడ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏసీ సైడ్ లో జిహెచ్ సైడ్ అనేది ఆఫ్ సైడ్ అవుతుంది మా. ఈ లెంత్ లో ఇది ఆఫ్ ఉంటుంది అని చెప్తారు. సో సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఏబిసి ట్రయాంగిల్ తీసుకొని ఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఏసీ సైడ్ లోనే ఈఎఫ్ సైడ్ ఆఫ్ ఉందని ఎలా ఇక్కడ ప్రూవ్ చేసినామో సేమ్ ప్రాసెస్ లోనే ఏసీ సైడ్ కి మనం ఏమి ఏసిడి ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ లో జిహెచ్ అనేది మిడ్ పాయింట్స్ తో డ్రా చేసిన సైడ్ అన్నప్పుడు ఈ 2 సైడ్స్ ప్యారలల్ సైడ్ అవుతాయి. ఏసీ సైడ్ లో జిహెచ్ సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది అని చెప్తున్నామ్మా. ఆఫ్ ఉంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏసిడి హెచ్జి ఆర్ జిహెచ్ parallel to AC. HG equal to 1/2 AC. సో మనకి ఏసీ సైడ్ లో హెచ్జి అనేది ఆఫ్ సైడ్ అవుతుంది అని రాసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డయాగ్రామ్ ని బేస్ చేసుకుంటే చూడండి మా, ఈ ఏసీ సైడ్ లో ఇది ఆఫ్ సైడ్ అవుతుంది, అదే విధంగా హెచ్జి అనేది ఆఫ్ సైడ్స్ అవుతుంది. సో మరి అప్పుడు ఇవి 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి కదా. ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఏసీ సైడ్ లో ఇది ఆఫ్ ఏ ఉంటుంది, ఏసీ సైడ్ లో జిహెచ్ అనేది కూడా ఆఫ్ ఉంటుంది. ఇవి 2 ఆఫ్ సైడ్స్ అయినప్పుడు ఇవి 2 ఏమవుతాయి, ఈక్వల్ సైడ్స్ అవుతాయి. సో అండ్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ ఈఎఫ్ ప్యారలల్ టు హెచ్జి, ప్యారలల్ అండ్ ఈక్వల్ అవుతాయి కాబట్టి అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి. ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి. సో మనకి ఏం చేయాలంటే అప్పుడు ఇప్పుడు మనము ఇది ఒక ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు మనం ఈ 2 సైడ్స్ ఇక్కడ కూడా మిడ్ పాయింట్స్ ని మీట్ అవుతూ ఒక సైడ్ డ్రా చేస్తే ఇప్పుడు మనకి ఇది ఈ 2 సైడ్స్ ఏమైనాయి, ప్యారలల్ అండ్ ఈక్వల్ అయినాయి. సేమ్ ప్రాసెస్ లోనే మనకి ఇటు సైడ్ ఈ బిడి అనే డయాగోనల్ తీసుకున్నప్పుడు